కోనసీమ వాసులకు నిద్ర లేకుండా చేసిన ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఅవుట్ అదుపులోకి వస్తుంది. మలికిపురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన అగ్ని కీలలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అయితే ఓఎన్జీసీ సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో చేసిన పోరాటం ఫలితంగా మంటలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఒకవైపు ఆకాశాన్ని అంటేలా ఎగిసిపడుతున్న మంటలు, మరోవైపు భూమి నుంచి వణికించే శబ్దాల మధ్య కోనసీమ వాసులు గడిపిన క్షణాలు వర్ణనాతీతం. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయాలు, అత్యాధునిక సాంకేతికత వినియోగం ప్రాణ నష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించాయి. మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు అత్యంత క్లిష్టమైన వాటర్ అంబ్రెల్లా సాంకేతికతను వినియోగించారు. మంటలు వ్యాపించకుండా 4 వైపుల నుంచి నీటి గొడుగు ఆకారంలో విరచిమ్మడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ ఆపరేషన్ కోసం అవసరమైన భారీ యంత్ర సామాగ్రి, పైప్ లైన్లను యుద్ధ ప్రాతిపదికన నర్సాపురం నుంచి తరలించారు. అదనంగా మరో పైప్ను అమర్చి మంటలను మరింత త్వరగా ఆర్పివేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో ఉండి ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు.